నమస్కారం, గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. ఆగిరిపల్లిలో P4 పై అవగాహన కార్యక్రమం. నేడు మంగళగిరిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం. పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ. జగన్ రామగిరి పర్యటనలో కుట్రకోణంపై విచారణ. వైసీపీ శ్రేణుల్ని తోపుదుర్తి రెచ్చగొట్టి ఉసుగొల్పారని ఆధారాలు. టీడీపీ కార్యకర్త కిరణ్ అరెస్టు వేళ గోరంట్ల మాధవ్ ఓవర్ యాక్షన్. పోలీసుల సమక్షంలోనే దాడికి యత్నంపై అనుమానాలు, విమర్శలు. విశాఖ మేయర్ పదవి కోసం పార్టీల క్యాంపు రాజకీయాలు. కౌలాలంపూర్లో టీడీపీ, బెంగళూరులో వైసీపీ శిబిరాలు. P4 పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు బంగారు కుటుంబాల ఎంపిక, వారిని మార్గదర్శకులతో అనుసంధానం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా నేడు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి వేదికగా నిర్వహించే కార్యక్రమంలో పలువురు కులవృత్తుల వారిని సీఎం చంద్రబాబు స్వయంగా కలుసుకోనున్నారు. 2 లేదా 3 కులవృత్తిదారులను వారి పని ప్రదేశాల్లోనే సీఎం చంద్రబాబు కలిసే అవకాశం ఉన్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి వివరించారు. సీఎం పర్యటన సందర్భంగా బహిరంగ సభ ప్రాంతాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. భద్రత పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కుల వృత్తులు చేసుకునే వారి పని స్థలాల దగ్గరికి వెళ్ళి, ఉదాహరణకి నాయ బ్రాహ్మణులకి సెలూన్స్ ఉంటాయి, అదేవిధంగా గొర్రెల కాపర్లకి ఏదైతే షెడ్స్ ఉంటాయో, అదేవిధంగా రజకులకి ఇస్త్రీ, వారి పని స్థలాలకి వెళ్ళి అక్కడ కూర్చుని వారితో వారి సాధక బాధకాలు, వారి వృత్తిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, వాటన్నిటి మీద కూడా కూలంకుషంగా సుదీర్ఘంగా చర్చించాలి అని చెప్పేసి మాకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆ కార్యక్రమం చాలా ముఖ్యం. కుల వృత్తిదారుల్ని నేను కలవాలి, వారి సమస్యలు వినాలి అని చెప్పారు. అందుకని ఒక రజక సోదరుడి దగ్గరికి ఎక్కడైతే ఇస్త్రీ చేసుకుంటున్నారో అక్కడ కాకపోతే ఇక్కడ కానీ, అదేవిధంగా ఒక సెలూన్, పేదవాడు ఏదో ఎయిర్ కండిషన్ సెలూన్ అటువంటివి కాకుండా పేదవాడు కష్టాలు ఎదుర్కొంటూ తన వృత్తిని ఏ విధంగా చేసుకుంటున్నాడో అటువంటి పని స్థలంకి, అదేవిధంగా గొర్రెలు గేదెలు మేపే రైతు దగ్గరికి వెళ్లే కార్యక్రమం కూడా చేస్తాం. మంగళగిరిలో నేడు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం కొనసాగనుంది. 4వ విడతల భాగంగా పేదలకు శాశ్వత ఇంటి పట్టాలను మంత్రి లోకేష్ అందజేయనున్నారు. రత్నాల చెరువు, మహానాడు గ్రామస్తులకు నేడు లోకేష్ ఇంటి పట్టాలు ఇవ్వనున్నారు. మొత్తం 1030 మంది లబ్ధిదారులకు మంత్రి లోకేష్ శాశ్వత ఇంటి పట్టాలు అందజేయనున్నారు. జగన్ రామగిరి పర్యటనలో కుట్రకోణంపై పోలీసులు నిగ్గు తేలుస్తున్నారు. వైసీపీ శ్రేణులను ఉసిగొల్పి కావాలని అరాచకం సృష్టించినట్లు గుర్తించారు. పోలీసుల ఆంక్షలను పెడచెవిన పెట్టి పక్కా ప్రణాళికతోనే గందరగోళానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్పై దాడి ఘటనలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై కేసు నమోదు చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ రామగిరి పర్యటన సందర్భంగా హెలీప్యాడ్ వద్ద ఆ పార్టీ శ్రేణులు చేసిన అరాచకం వెనుక కుట్రకోణం దాగున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే హెలీప్యాడ్ వద్ద వేల మందితో వీరంగం సృష్టించి దాన్ని మాజీ సీఎం జగన్ కు భద్రత కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు భావిస్తున్నారు. బారికేడ్లను తోసుకెళ్లడం, పోలీసులపై దాడి చేయడం, హెలికాప్టర్ వద్దకు నినాదాలు చేసుకుంటూ వెళ్లడం ముందస్తు ప్రణాళికలో భాగమేనని చెప్తున్నారు. వీటన్నింటినీ నిగ్గు తేల్చే క్రమంలో ఆ రోజు హెలీప్యాడ్ వద్ద పోలీసుల మీద దాడి ఘటనలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ప్రకాష్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే వైసీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టి పోలీసులపై దాడికి ఉసిగొల్పినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ రామగిరి రావడం పార్టీ కార్యక్రమం కావడంతో ఏర్పాట్లన్నీ స్థానిక వైసీపీ నాయకులు చూసుకున్నారు. పోలీసులు భద్రత మాత్రమే కల్పించారు. 7న కుంటిమద్ది వద్ద హెలీప్యాడ్ ను పరిశీలించిన పోలీసులు అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లు అత్యంత బలహీనంగా ఉన్నాయని, వాటిని మార్చి రెండంచెలుగా ఏర్పాటు చేయాలని పార్టీ నాయకుల్ని ఆదేశించారు. వైసీపీ నాయకులు వాటిని పట్టించుకోలేదు. జగన్ హెలికాప్టర్ దిగిన వెంటనే వైసీపీ శ్రేణులు దూసుకురావడంతో బారికేడ్లు ఒక్క తోపులోనే కింద పడిపోయాయి. దీనికి తోడు పాపిరెడ్డిపల్లికి జగన్ కాన్వాయ్లోని 11 వాహనాలతో పాటు ముఖ్య నాయకుల వాహనాలు మాత్రమే అనుమతిస్తామని, ఎలాంటి జన సమీకరణ చెయ్యొద్దని జిల్లా ఎస్పీ రత్న ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. వైసీపీ నాయకులు అవేమీ పట్టించుకోలేదు. పైగా అన్ని నియోజకవర్గాల నుంచి డబ్బులిచ్చి మరీ జనాల్ని తీసుకొచ్చారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తమ అధినేత జగన్ మెప్పు కోసం పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. ఎలాగైనా హెలీప్యాడ్ వద్దకు చేరుకోవాలంటూ ఆ రోజు ఉదయం నుంచే వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పంపించారు. జగన్ రావడానికి కొద్ది నిమిషాల ముందే వేల మందిని హెలీప్యాడ్ వద్దకు తీసుకొచ్చారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపైకి పార్టీ శ్రేణుల్ని ఉసిగొలిపారు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ నాయకులు పోలీసులపై దాడి చేశారు. దీంతో తీవ్ర అస్వస్థత పాలై చికిత్స పొందుతున్న కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు తోపుదుర్తిపై కేసు నమోదు చేశారు. వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా మీద పడ్డంతో జగన్ హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిన్నట్లు ఆ పార్టీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా తిరుగు ప్రయాణంలో జగన్ ను వదిలేసి పైలట్ వెళ్లిపోవడంపై శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు విచారణ చేస్తున్నారు. బెంగళూరులోని జక్కూరు నుంచి హెలికాప్టర్ బయలుదేరినట్లు గుర్తించారు. జగన్ ను వదిలేసి వెళ్లిపోయిన హెలికాప్టర్ తిరిగి జక్కూరు చేరుకోలేదని విచారణలో తేలినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆ హెలికాప్టర్ ఎటు వెళ్లిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నేర స్వభావంతో ఉన్న జగన్ నుంచే రాష్ట్రానికి ప్రజలకు భద్రత కావాలని మంత్రులు ధ్వజమెత్తారు. జగన్ శవరాజకీయాలు చేయడం సరికాదని విమర్శించారు. పరామర్శకు వచ్చి బల ప్రదర్శన చేయడం ఏంటని ప్రశ్నించారు. అధికారంలో ఉండగా పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు పెట్టిన జగన్ ఇప్పుడు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. వరుసగా అంటే ఆ రోజు ఏదైతే కోడికత్తి డ్రామాను చూసాం, గులకరాయి డ్రామాను చూసాం, ఏదైతే గొడ్డలిపోటు గుండెపోటుగా చిత్రీకరించినటువంటి డ్రామాను చూసాం. అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా, ఒక ముందస్తు ప్రణాళికగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనాలంతా వస్తున్నారనేటువంటి ఒక భ్రమ కల్పించాలనేటువంటి ప్రయత్నం ముందస్తు భాగంగా మరి ఇటువంటి డ్రామాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. 5 సంవత్సరాలు అరాచకాలు సృష్టించారు. 78 సంవత్సరాల వృద్ధురాల మీద సోషల్ మీడియా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టింది వాస్తవం కాదా? అనేక మందిని పొట్టన పెట్టుకుంది వాస్తవం కాదా? ఇవాళ ఇన్ని అరాచకాలు చేసి ఇప్పుడు దొంగ నాటకాలు ఆడితే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం. అంటే భద్రతా దళాలు విఫలం అంటూ చెప్పేదానికి ఒక కుట్ర చేశాడు. పాపం అక్కడున్న పోలీసు దాదాపు 250 మందిని పెట్టారు. మళ్ళీ చాలకి మొత్తం 1100 మంది చిన్నపల్లిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాళ్ళని కూడా తోసుకొని మొత్తం హెలికాప్టరు ఉండేటటువంటి విండ్షీల్డ్ బట్ ఆ కిటికీలు పట్టుకొని కూడా దాన్ని ఊరాటం జరిగింది కార్యకర్తలు. ఏంటిది విచారింపుకు వచ్చావా, ఏమన్నా నువ్వు కొట్లాటకు వచ్చావా అని అడుగుతున్నా. తమ్ముడు తనవాడైనా ధర్మం ఒకటేనన్న సామెతను కూటమి ప్రభుత్వం ఆచరణలో చేసి చూపించింది. వైఎస్ భారతిపై అసభ్యకరంగా మాట్లాడిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు తదుపరి చర్యలు చేపట్టాలని కోరింది. దీంతో గుంటూరు జిల్లా పోలీసులు కిరణ్ ను అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు, వ్యక్తిగత దూషణల విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో ఈ పరిణామం తేటతెల్లం చేసింది. మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించేది లేదని, కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు పంపింది. జగన్ సతీమణి భారతి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్ కుమార్ ఐటీడీపీ కార్యకర్త అయినప్పటికీ ఉపేక్షించలేదు. దాన్ని తీవ్రంగా పరిగణించి ఆగమేఘాలపై చర్యలు చేపట్టింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి భారతిపై యూట్యూబ్ ఇంటర్వ్యూలో అసభ్యంగా మాట్లాడిన గుంటూరు జిల్లాకు చెందిన చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్కు వీల్లేని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్లో కిరణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వెంటనే టీడీపీ అధిష్టానం స్పందించి ఆయన్ను సస్పెండ్ చేసింది.
ఆత్మకూరుకు చెందిన కృష్ణారెడ్డి అనే వైసీపీ కార్యకర్త ఫిర్యాదు మేరకు మంగళగిరి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఇబ్రహీంపట్నం వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నేడు కిరణ్ ను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. పాయింట్ బ్లాంక్ అని ఒక యూట్యూబ్ ఛానల్ కి చీబ్రోలు కిరణ్ కుమార్ నాకు వ్యక్తి ఎక్సీఎం సార్ వైఫ్ ని అసంఖ్యంగా మాట్లాడిన మేరకు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. చీబ్రోలు కిరణ్ కుమార్ ని మనం ఇబ్రాహీంపట్నం అవుట్స్కట్స్ అరెస్ట్ చేశాము. బేస్డ్ ఆన్ లొకేషన్ టెక్నికల్ సపోర్ట్ తో పాటు అరెస్ట్ చేసి 111 సబ్ క్లాస్ 1 బిఎన్ఎస్ కింద కూడా మనము రిమాండ్ చేస్తాము. దీనిలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎప్పుడు చెప్తున్నట్టు ఆడవాళ్ళ పైన గానీ లేకపోతే పిల్లలపైన చిన్నపిల్లల పైన కానీ జరుగుతున్న నేరాలని ఎప్పుడు కూడా మనం అక్సెప్ట్ చేయము. సో దాంట్లో ఒక భాగంగా ఎక్సీఎం గారి వైఫ్ పైన అసభ్యంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ పర్టికులర్ చీబ్రోలు కిరణ్ కుమార్ పైన ప్రీవియస్ గా పటాభిపురంలో కేసు ఉంది, తర్వాత తాడేపల్లిలో ఒక కేసు ఉంది, తర్వాత ప్రివెంటివ్ సెక్షన్స్ పైన కూడా 2 కేసు ఉంది. టోటల్ 4 కేసులు ఉన్నాయి. సో దీనితో పాటు కలిపి ఇది రిపీటెడ్ గా చేస్తున్నారు కాబట్టి మనం రిమాండ్ కూడా మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయబోతున్నాం. సింగపూర్లో ప్రమాదానికి గురైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడిపై ఒకరు ఎక్స్లో అభ్యంతరకరంగా పోస్టు పెట్టడంపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పోస్టు పెట్టిన వారి వివరాల గురించి ట్విట్టర్ వాళ్లను అడిగామని, వారిచ్చే సమాచారం మేరకు పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైసీపీ నేత హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడిపై దాడి చేయడం, ఏకంగా ఎస్పీ కార్యాలయానికి వచ్చి వీరంగం సృష్టించడం వైసీపీ నేతల బరితెగింపునకు నిదర్శనంగా నిలిచింది. 20 కిలోమీటర్ల మేర పోలీసు వాహనాన్ని వెంబడిస్తున్నా పోలీసులు నిర్వహించలేకపోవడం వారి వైఫల్యాన్ని తేటతెల్లం చేసింది. గోరంట్ల మాధవ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టారు. నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. గోరింట్ల మాధవ్ వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ. అంతకుముందు పోలీసు అధికారిగా కూడా పనిచేశారు. చట్టం గురించి తెలుసు. అయినా పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడిపై దాడికి యత్నించారు. వైఎస్ భారతిపై అసభ్య పదజాలంతో మాట్లాడిన కేసులో చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి నుంచి గుంటూరు తెస్తున్న సమయంలో మాధవ్ అందుకు తెగబడ్డారు. పోలీసు వాహనం మంగళగిరిలో బయలుదేరినప్పటి నుంచి గోరంట్ల మాధవ్ అనుసరించారు. గుంటూరులోని చుట్టుగుంట కూడలి సమీపంలో పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. వాహనాన్ని ఆపి డోర్లు తెరిచి కిరణ్ పై దాడికి ప్రయత్నించారు. ఇది తప్పని పోలీసులు వారించినా ఆయన వినిపించుకోలేదు. కిరణ్ ను తనకు అప్పగిస్తే అంతు చూస్తానని బెదిరించారు. ఈ సందర్భంగా పోలీసులతో పెనుగులాట జరిగింది. పోలీసులు మాధవ్ నుంచి కిరణ్ ను తప్పించి గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అయితే మాధవ్ పోలీసుల వాహనాన్ని వెంబడించారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద కూడా హంగామా సృష్టించారు. అంతటితో ఆగకుండా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి హల్చల్ చేశారు. జిల్లా ఎస్పీని కలిసేందుకు వెళ్లారు. ఆయన తనకు ప్రెస్ మీట్ ఉందని చెప్పి పంపించేశారు. ఆ తర్వాత మాధవ్ను పోలీస్ వాహనంలో తరలించారు. మొదట నగరపాలెం పిఎస్కు, అక్కడి నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ వ్యవహారంలో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. మాధవ్ అనుసరిస్తున్న విషయం తెలియగానే పోలీసులు అప్రమత్తం కాలేదని, చుట్టుగుంట వద్ద అడ్డుకుని దాడికి యత్నిస్తున్నా అదుపులోకి తీసుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. అలా చేయకపోవటం వల్లే ఏకంగా ఎస్పీ కార్యాలయానికి వచ్చి రభస సృష్టించారని చెబుతున్నారు. ఇదంతా మాధవ్ పక్కా ప్రణాళికతోనే చేసినట్లు తెలుస్తోందని, తాము అనుకుంటే ఎవరిపైనైనా దాడి చేస్తాం, ఎక్కడికెళ్లైనా తంతామనే సంకేతాలు ఇచ్చేందుకే ఈ స్థాయిలో బరితెగించినట్లు అర్థమవుతోందని అంటున్నారు. పోలీసులే మాధవ్కు సమాచారం ఇచ్చి ఉంటారని సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుమానం వ్యక్తం చేశారు. ఇంటి దొంగలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతల బరితెగింపునకు ఈ ఉదంతమే నిదర్శనమని అభిప్రాయపడ్డారు. గోరింట్ల మాధవ్పై పోలీసులు కేసు పెట్టారు. నగరపాలెం పిఎస్లో నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయన్ను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. తాజాంశాన్ని చూస్తున్నాం. విజయవాడలో బంగారు నగల వ్యాపారి తాను సనేట్ తాగి కుమారుడికి ఐస్ క్రీంలో కలిపి తినిపించడంతో ఇద్దరు మృతి చెందారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, తండ్రి కుమారుల మృతికి కారణాలేంటి? విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ తండ్రి తన కుమారుడికి సూసైడ్ ఇచ్చి
చంపిన ఘటన విజయవాడలో కలకలం రేపింది. అప్పుల బాధ తట్టుకోలేక తన 7 ఏళ్ల కుమారుడికి ఐస్ క్రీమ్ లో సూసైడ్ పెట్టి చంపేశాడు. కుమారుడు దీక్షిత్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. అయితే తండ్రి ప్రకాష్ రెడ్డి విజయవాడలో స్వర్ణకార వృత్తి చేస్తూ ఉంటాడు. అయితే వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అలాగే కుటుంబ అప్పులకు సంబంధించి ఆ ఒత్తిడిని తట్టుకోలేక తండ్రి ప్రకాష్ రెడ్డి కూడా సైనైడ్ తిని సూసైడ్ చేసుకున్నారు. విజయవాడ వన్ టౌన్ లో బంగారం వ్యాపారం చేస్తుంటాడు సాయి ప్రకాష్ రెడ్డి. అయితే అప్పులు ఎక్కువ కావడంతో నిన్న రాత్రి కుమారుడు దీక్షిత్ రెడ్డికి ఐస్ క్రీమ్ లో సైనైడ్ పెట్టి చంపేశాడు. అలాగే తాను కూడా సైనైడ్ తిని సూసైడ్ చేసుకున్నాడు. అయితే కుటుంబ సభ్యులు ఇరువురిని కూడా గుర్తించి హాస్పిటల్ కు తరలించిన నేపథ్యంలో అప్పటికే ఇద్దరు కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీని మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్. విశాఖ మహానగర పాలక సంస్థ మేయర్పై అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న తరుణంలో ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరతీశాయి. ఇప్పటికే వైసీపీ పక్షం కర్ణాటక, కేరళతో పాటు శ్రీలంకలోనూ శిబిరాలు ఏర్పాటు చేసింది. టీడీపీ పక్షం కౌలాలంపూర్లో శిబిరం నిర్వహిస్తోంది. జనసేన పక్షం మాత్రం క్యాంపు రాజకీయాలకు దూరం పాటిస్తోంది. జీవీఎంసీ మేయర్ గోలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలతో తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. జీవీఎంసీ టీడీపీ పక్షనేత పీలా శ్రీనివాసరావు కూటమి కార్పొరేటర్లతో కౌలాలంపూర్లో క్యాంపు నిర్వహిస్తున్నారు. వైసీపీ పక్షం ఇప్పటికే బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగా పలుచోట్ల క్యాంపులు నిర్వహిస్తోంది. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విశాఖలో ఉన్న వైసీపీ కార్పొరేటర్లతో వ్యూహాన్ని నడుపుతున్నారు. విదేశీ పర్యటన పూర్తి చేసుకుని ఇటీవలే నగరానికి చేరుకున్న విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ 11 మంది జనసేన సభ్యులతో సమావేశమై అవిశ్వాస పరీక్షపై దిశానిర్దేశం చేశారు. క్యాంపు రాజకీయాలకి దూరం అని చెప్పి జనసేన పార్టీ ముందరే చెప్పింది. ఇప్పటికీ కూడా క్యాంపు రాజకీయాలు మనకు అవసరం లేదు, అటువంటి సంస్కృతి మనకు లేదు. ఖచ్చితంగా మనందరం కూడా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఏదైతే పైన పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, ఆ నిర్ణయానికి మనందరం కూడా కట్టుబడి ఉంటాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రేపు జరగబోయేటువంటి మేయర్ అవిశ్వాస తీర్మానం 19వ తారీఖున, అలాగే ఉప మేయర్ అవిశ్వాస తీర్మానం 26వ తారీఖున జనసేన పార్టీ అధిష్టానం యొక్క నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటుంది. ఏదైతే అవిశ్వాసం పెడుతున్నాం, డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా దించాలి. వాళ్ళ మీద అనేకమైన అభియోగాలు ఉన్నాయి, అనేకమైన దోపిడీలు ఉన్నాయి. ఒక బిల్డింగ్ కట్టుకోవాలని సరే వాళ్ళు ప్రమేయం లేకుండా ప్లాన్ ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా ఫుడ్ కోర్టుల విషయంలో కోట్లాది రూపాయలు కుంభకోణం జరిగింది. అవన్నీ వెలికి తీయాలనుకుంటే వాళ్ళు ఆ సీట్లో కూర్చుంటే జరిగే పని కాదు. కాబట్టి తక్షణమే రేపు 19వ తారీఖు జరగబోయే అవిశ్వాసంలో మేము ఎట్టి పరిస్థితులు వాళ్ళు దించి వాళ్ళ మీద తక్షణమే సిబిఐ ఎంక్వైరీ కూడా చేపిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలిపారు. మేయర్, డిప్యూటీ మేయర్లు మినహాయించి ఇప్పటికే 2 వైసీపీ కార్పొరేటర్లు క్యాంపునకు వెళ్లకుండా విశాఖలోనే ఉండటంతో కూటమి సంఖ్య బలం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మేయర్ అవిశ్వాస పరీక్షకు 3/2 వంతు సభ్యుల బలం అవసరం కాగా కూటమికి 12 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు బలంతో పాటు కార్పొరేటర్లు 60 మంది వరకు ఉండటంతో గెలుపుపై ధీమాగా ఉన్నారు. సిపిఐ, సిపిఎం సభ్యులు అవిశ్వాస పరీక్షకు దూరంగా ఉంటామనే సంకేతాలిచ్చారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలంలో అక్రమంగా రవాణా చేస్తున్న సిగరెట్లను పోలీసులు పట్టుకున్నారు. సుంకరపేట సమీపంలోని ఓ గోదాంలో దిగుమతి చేసిన సరుకును శ్రీకాకుళం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 1,72,00,000 రూపాయలపైనే ఉంటుందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ తెలిపారు. ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు సిగరెట్లు దిగుమతి చేసుకుంటున్నట్లు అందిన సమాచారంతో నిఘా పెట్టామని, 10 రోజుల కిందట బీహార్ నుంచి కొంత సరుకు రాగా గురువారం మరో వాహనంలో తీసుకొచ్చిన సరుకు దించుతుండగా పట్టుకున్నామన్నారు. అగ్గిపెట్టెల వ్యాపార ముసుగులో వీటిని రవాణా చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. గోదాంలో నిల్వ చేసిన దాదాపు 3,15,000 పెట్టెలను సీజ్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. అమెరికా, చైనా మధ్య సుంకాల యుద్ధం కొనసాగుతోంది. డ్రాగన్ ఉత్పత్తులపై ఇప్పటికే 125% సుంకాలు విధించిన అగ్రరాజ్యం తాజాగా వాటిని 145% పెంచినట్లు తెలిపింది. గతంలో ఫెంటనిల్ అక్రమ రవాణాకు సంబంధించి చైనాపై అమెరికా 20% సుంకం విధించింది. ఆ 20%తో కలిపి మొత్తం 145% సుంకాలు చైనా వస్తువులపై విధిస్తామని శ్వేతసౌధం వెల్లడించింది. అమెరికా తాజా చర్యపై చైనా స్పందించాల్సి ఉంది.
అమెరికా న్యూయార్క్లో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బోట్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. హడ్సన్ నదిలో హెలికాప్టర్ కూలిపోయిందని అధికారులు తెలిపారు. లోహవిహంగం తలకిందులుగా పూర్తిగా నీళ్లలో కూరుకుపోయిందని వెల్లడించారు. మృతులు స్పెయిన్కు చెందిన పర్యాటకులుగా గుర్తించారు. వారిలో 3 చిన్నారులు ఉన్నారు. గాల్లో ఉండగానే హెలికాప్టర్లోని ఒక భాగం విరిగిపోయిందని స్థానికులు చెప్పారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.